హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టోరీ విషయానికి వస్తే, సంసారానికి పనికిరాని చేతకాని భర్త వల్ల తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుంటుంది. అయితే తన భార్యని సుఖపెట్టడానికి అతను ఏం చేశాడు? వారి అక్రమ సంబంధం ఎవరి ప్రాణాలను బలి తీసుకుంది? ప్రేమ, మోసం, ప్రతీకారంతో నిండిన ఈ కథలో చివరికి ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో సముద్రపు ఒడ్డున ప్రాణాలతో కొట్టుకుంటున్న ఒక చేపను చూపిస్తారు. ఆ చేప వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అది మనకి సినిమా చివర్లో తెలుస్తుంది. ఆ చేప పక్కనే ఒక చిన్న పిల్లాడు విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. పడవలో కూర్చున్న ఒక ముసలావిడ ఆ చేప వైపు ఒక బల్లాన్ని విసిరి చంపేస్తుంది. ఆ ముసలావిడికి ఆ పిల్లాడికి మధ్య ఒక లోతైన సంబంధం ఉంది. అది కథ సాగుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. ఆ చేప చనిపోగానే ఇద్దరు వ్యక్తులు బైక్పై సముద్రపు ఒడ్డున వెళ్తూ కనిపిస్తారు. వాళ్లలో ఒకరి పేరు మొఖాయ్. అతను డబ్ల్యూబాయ్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రజలందరూ కలిసి ఒకే గూటి కింద ఉండాలని అతను సూచిస్తాడు. కాసేపటి తర్వాత మనకి డబ్ల్యూబాయ్ పరిచయం అవుతాడు. అతను సముద్రపు ఒడ్డున చేపల వ్యాపారంతో పాటు ఎన్నో అక్రమ కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. అతని వ్యాపారం మదన్ హల్దర్ అనే రాజకీయ నాయకుడి ద్వారా నడుస్తూ ఉంటుంది. డబ్ల్యూబాయ్ మదన్తో, మందార్ బంకాను పిలు, మోఖాయ్ని అడ్డు తొలగించాలి అని చెప్తాడు. దీనికి మదన్ మందార్కి జొరాఫేరీ ఇస్తానని మాటిచ్చారు, ఇప్పుడు ఇవ్వండి అంటాడు. అప్పుడు డబ్ల్యూబాయ్ అందుకు ఒప్పుకోకుండా, నేను అది అతనికి ఇవ్వను, అందుకే ఇంతవరకు ఇవ్వలేదు అంటాడు. అప్పుడే డబ్ల్యూబాయ్ కొడుకు అక్కడికి వచ్చి కోపంగా తాగడానికి డబ్బులు అడుగుతాడు. అతని పేరు మాన్షా. మాన్షా చాలా కోపిష్టి. కానీ అతని కోపానికి కారణం తన తండ్రి ప్రేమ అతనికి దొరక్కపోవడమే. అతని తండ్రి ఎప్పుడూ తన వ్యాపారంలో ఇతర స్త్రీలతో గడుపుతూ బిజీగా ఉంటాడు. తర్వాత మనకి మందార్ పరిచయం అవుతాడు. మందార్ డబ్ల్యూబాయ్ కుడిచేయి లాంటివాడు. డబ్ల్యూబాయ్ అక్రమ వ్యాపారాలన్నీ మందారే చూసుకుంటూ ఉంటాడు. కానీ మందార్ శారీరకంగా బలహీనంగా ఉంటాడు. అంటే అతను సంసారానికి పనికిరాడు. ఈ కారణంగానే అతని భార్యతో తరచూ గొడవలు పడుతూ ఉంటాడు. ఈ బలహీనత కారణంగానే మందార్ భార్య లిల్లీకి డబ్ల్యూబాయ్కి మధ్య అక్రమ సంబంధం ఉంటుంది. ఈ విషయం తెలిసిన మందార్ ఏమీ మాట్లాడు. ఒక రాత్రి లిల్లీ మందార్తో మాట్లాడుతూ ఉండగా డబ్ల్యూబాయ్ ఫోన్ చేస్తాడు. నీ చిన్ననాటి స్నేహితుడు రెక్కలు వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడు, అతన్ని అడ్డు తొలగించు, బంకాను కూడా వెంట తీసుకువెళ్ళని ఆదేశిస్తాడు. మరుసటి రోజు మందార్ బంకాకు ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్తాడు. ఆ తర్వాత మొఖాయ్ మరొక పిల్లాడితో కలిసి మనకు కనిపిస్తాడు. ఆ పిల్లాడు వెళ్ళిపోగానే మొఖాయ్ ఒంటరిగా ఉంటాడు. అప్పుడే మందార్ బంకా అక్కడికి వచ్చి, రండి సముద్రపు ఒడ్డున కూర్చుని తాగుదాం, చాలా రోజులైపోయింది కలిసి తాగి అని చెప్తారు. మొదట మొఖాయ్ నిరాకరించిన తర్వాత వాళ్లతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు మొఖాయ్ డబ్ల్యూబాయ్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అందుకే డబ్ల్యూబాయ్ అతన్ని చంపాలని ప్లాన్ చేశాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళాక మొఖాయ్ని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ చంపే ముందు మొఖాయ్, మందార్ నువ్వు ఎంత పెద్ద తెలివి తక్కువ వాడివంటే గెల్పూర్ మొత్తానికి రాజుగా ఉండే సత్తా నీకుంది, కానీ నువ్వు డబ్ల్యూబాయ్ పెంపుడు కుక్కలా బతుకుతున్నావని చెప్తాడు. ఈ మాటలు విన్నా కూడా మందార్ తన చిన్ననాటి స్నేహితుడిని చంపి సముద్రంలో పడేస్తాడు. మరోవైపు మాన్షా సముద్రపు ఒడ్డున నడుస్తూ ఒక అమ్మాయి నవ్వడం వింటాడు. అతను దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ మదన్ బాబు చెల్లెలు లఖుమణి ఫాంటాస్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం చూస్తాడు. కోపంతో మదన్ బాబుని 2-3 గట్టిగా మాటలనేసి వెళ్తాడు. రాత్రిపూట మందార్ బంకా తిరిగి వస్తుండగా వాళ్ళకి మన మూవీ స్టార్టింగ్లో చూసిన ముసలావిడ ఎదురుపడుతుంది. మందార్ ఆమెకి 100 రూపాయలు ఇస్తాడు. ఆమె ఆ డబ్బులు తీసుకుని, ఈ డబ్బులు నీకు మళ్ళీ తిరిగి వస్తాయి, నీకు 50, నీకు 50 అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు డబ్ల్యూబాయ్ ఇంటికి వెళ్తారు. అక్కడ డబ్ల్యూబాయ్ మదన్ బాబు కలిసి తాగుతూ ఉంటారు. డబ్ల్యూబాయ్ మందార్ బంకాకు తలా 50,000 ఇస్తాడు. అది చూసి ఆ ముసలావిడ చెప్పిన మాట నిజం కావడంతో ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. డబ్ల్యూబాయ్ తన గొలుసు తీసి మందార్కి ఇచ్చి, దీన్ని లిల్లీకి ఇవ్వు అని చెప్తాడు. అదే రాత్రి మదన్ బాబు మందార్కి ఫోన్ చేసి కొన్ని రోజులు సుతహాటి అనే చోట దాక్కుని ఉండు అని సలహా ఇస్తాడు. ఎందుకంటే గెల్పూర్కి ఒక కొత్త ఆఫీసర్ వస్తున్నాడు. అతను మొఖాయ్ హత్య కేసులో మందార్ను అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఈ జాగ్రత్త తీసుకుంటారు. మరోవైపు మొఖాయ్ జాడ తెలీదు. కానీ అతని సైకిల్ దొరికిన
అయినప్పుడు పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. ఈ కేసును విచారించడానికి ముఖద్దర్ బెనర్జీ అనే కొత్త అధికారి వస్తాడు. ఈ అధికారి డబ్బులకు లొంగడు, కానీ స్త్రీల పట్ల బలహీనంగా ఉంటాడు. తర్వాత మనకి మొఖాయి శవం సముద్రపు ఒడ్డున కనిపిస్తుంది. ఇక్కడ ఆ ముసలావిడ కొడుకు సముద్రంలో మునిగి మొఖాయి సైకిల్ తాళం చెవిని వెతుకుతాడు. ఇంకోవైపు మందార్ ఒక చెడ్డ కల చూసి నిద్రలేస్తాడు. జోరాఫేరీలో ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటారు. మొఖాయి హత్యకు సరైన విచారణ జరిపించాలని వాళ్ళ డిమాండ్. డబ్ల్యూభాయ్ చేపల వ్యాపారానికి ముఖ్య కేంద్రం జోరాఫేరీ. అదే జోరాఫేరీలో కొత్త పోలీస్ ఆఫీసర్ ముఖద్దర్, మదన్ బాబు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మాన్షా అక్కడికి వచ్చి ప్రజలతో గొడవ పడ్డం మొదలు పెడతాడు. మాన్షా వాళ్ళపై చేసుకుంటూ ఉండగా మదన్ బాబు వచ్చి అతన్ని శాంతపరుస్తాడు. ఇంకోవైపు సుతహాటిలో ఒక దుకాణంలో మందార్ భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని కళ్ళు ఒక పోస్టర్ పై పడతాయి. దానిపై కబీర్ రాజ్ అనే హెర్బల్ డాక్టర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. తన శరీర సమస్య పరిష్కారం కోసం మందార్ రహస్యంగా ఆ పోస్టర్ని తీసుకుంటాడు. అంటే అదే తన భార్యని సుఖపెట్టలేకపోతున్నందుకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆ పోస్టర్ని తీసుకున్నాడు. మరోవైపు మాన్షా డబ్ల్యూబాయ్ దగ్గరికి వచ్చి, నేను వ్యాపారాలన్నీ చూసుకుంటాను, బంకా మదన్లను మీరు తలకెక్కించుకున్నారు, అందుకే వారు నన్ను ఎప్పుడు పడితే అప్పుడు అవమానిస్తున్నారని చెప్తాడు. డబ్ల్యూబాయ్ కోపంతో మాన్షాను అక్కడి నుండి పంపించేస్తాడు. దీని తర్వాత డబ్ల్యూబాయ్ జోరాఫేరీ దగ్గరికి వెళ్ళి ఫాంటూస్కు జోరాఫేరీ బాధ్యతలు అప్పగిస్తాడు. ఫాంటూస్ వెంటనే బంకాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తాడు. బంకా ఈ వార్తను మందార్కి చేరవేస్తాడు. జోరాఫేరీ బాధ్యతలు తనకు దక్కుతాయని ఆశించిన మందార్ ఈ విషయం విని కోపం తెచ్చుకుంటాడు. ఇంకోవైపు డబ్ల్యూబాయ్ ఇంటికి తిరిగి వచ్చి లిల్లీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అతని భార్య ఈ సంభాషణ వింటుంది. తన భర్తతో తన సంబంధం సరిగ్గా లేదని ఆమెకు ముందుగానే తెలుసు, కానీ ఆమె ఏమీ అనలేదు. నెక్స్ట్ సీన్లో రాత్రి డబ్ల్యూబాయ్ లిల్లీ శారీరకంగా దగ్గరవుతూ ఉంటారు. లిల్లీ డబ్ల్యూబాయ్ని ఒక బిడ్డనివ్వమని అడుగుతుంది, కానీ డబ్ల్యూబాయ్ దానికి నిరాకరిస్తాడు. నేను నీకు ఏదైనా ఇవ్వగలను, నువ్వు ఏం కావాలని నా కోరుకో, కానీ బిడ్డను మాత్రం ఇవ్వలేను, ఎందుకంటే నాకు కూడా ఒక కుటుంబం ఉంది అని చెప్తాడు. కాసేపటి తర్వాత లిల్లీ మందార్కి ఫోన్ చేసి డాక్టర్ని కలవమని చెప్తుంది. మరుసటి రోజు మందార్ ఆ పోస్టర్లో ఉన్న అడ్రస్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తాడు. ఈలోగా డబ్ల్యూబాయ్ భార్య లిల్లీ దగ్గరికి వచ్చి ఆమెని గట్టిగా తిట్టి వెళ్తుంది. ఆమె వెళ్ళిపోగానే మందార్ లిల్లీకి ఫోన్ చేసి డాక్టర్ మందులు ఇచ్చాడు, ఇక మీదట మనం దబిడి దిబిడి చెయ్యొచ్చు అని చెప్తాడు. లిల్లీ మందార్తో, నేను నిన్ను ఎవరినైనా చంపమని అడిగితే నువ్వు చంపేస్తావా అని అడుగుతుంది. మందార్ ఎందుకు, ఏమైంది అని అడుగుతాడు. లిల్లీ నువ్వెప్పుడు వస్తావని అడుగుతుంది. మందార్ రేపు ఉదయమే వస్తానని చెప్తాడు. మరుసటి రోజు మూవీ స్టార్టింగ్లో కనిపించిన ఆ ముసలావిడ కొడుకు ఆమెతో రాజు తిరిగొస్తున్నాడని చెప్తాడు. ఆ ముసలావిడ చెట్టు దిగి రానివ్వు రాజుని అంటుంది. ఇంకోవైపు మందార్ ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి రాగానే అతను లిల్లీతో దబిడిదిబిడి చేస్తాడు. లిల్లీ అతనితో, నువ్వు రాజవుతావు, ఇక డబ్ల్యూబాయ్ పని అయిపోయింది, నువ్వు నా మాట వింటే నేను నీకు బిడ్డనిస్తాను అంటుంది. నెక్స్ట్ సీన్లో మదన్ బాబు ఫాంటూసు లఖుమణిలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలని మందార్కి పంపిస్తాడు. మొఖాయ్ హత్య కేసు ఎన్నికలకు ముందు అందరికీ తెలుస్తుంది అని చెప్తాడు. ప్రజలకి మొఖాయ్ని ఎవరు చంపారో తెలిస్తే ఎవ్వరూ మదన్ బాబుకి ఓటు వేయరు. మదన్ బాబు డబ్ల్యూబాయ్తో మాన్షాను కొద్ది రోజులు కొత్త ప్రాంతానికి పంపించండి అని చెప్తాడు. డబ్ల్యూబాయ్ మందార్ బంకాను పిలుస్తాడు, ఎందుకంటే మాన్షా డబ్ల్యూబాయ్ మాట వినడు. డబ్ల్యూబాయ్ తన భార్యతో మాన్షాను ఒప్పించమని చెప్తాడు. ఇంకోవైపు లిల్లీ మందార్ ఏకాంతంగా దబిడిదిబిడి చేస్తూ ఉంటారు. అప్పుడే బంకా వచ్చి మందార్ని పిలుస్తాడు. మందార్ బంకాని లోపలికి రమ్మని చెప్తాడు. కానీ బంకా కళ్ళు కేవలం లంగా మాత్రమే ధరించిన లిల్లీపై పడతాయి. ఇక్కడ లిల్లీ కూడా బంకాని తన ప్రేమలో పడేలా ప్రలోభ పెడుతుంది. కానీ బంకా తల వంచుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు డబ్ల్యూబాయ్ ఇంటికి చేరుకుంటారు. డబ్ల్యూబాయ్ మందార్కి మాన్షాను సుతహాటిలో ఉన్న ఇంటికి చేర్చమనే బాధ్యత అప్పగిస్తాడు. డబ్ల్యూబాయ్ చెప్పినట్టుగా రాత్రి మందార్ మాన్షా బైక్పై బయలుదేరతారు. దారిలో ఒక దుకాణం నుండి మద్యం కొనుక్కుంటారు. అక్కడ మందార్కి ముఖద్దర్ బెనర్జీ ఎదురుపడతాడు. ఇద్దరి మధ్య కొన్ని సంభాషణలు జరుగుతాయి. ఈలోగా లిల్లీ తన ఇంటిని కొవ్వొత్తులతో చాలా అందంగా అలంకరిస్తుంది. మరోవైపు బంకా లిల్లీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోవైపు డబ్ల్యూబాయ్ లిల్లీ దగ్గరకు వస్తాడు. ఏంటి ఈరోజు నన్ను నువ్వే పిలిచావని అడుగుతాడు. లిల్లీ, ఈరోజే పిలిచాను, ఇకపై పిలవను అని సమాధానం చెప్తుంది. ఇంకోవైపు మందార్ మాన్షా సుతహాటిలో ఉన్న ఇంటికి చేరుకుంటారు. అక్కడ పనివాడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మందారు మాన్షా అతన్ని ఇంటికి పంపించేస్తారు. మాన్షా తన తండ్రితో మాట్లాడడానికి బయటికి వెళ్ళినప్పుడు మందార్ అతని మద్యం సీసాలో మత్తుమందు కలుపుతాడు. కాసేపటి తర్వాత మాన్షా ఆ మద్యం తాగగానే స్పృహ కోల్పోతాడు. ఈలోగా మందారు తన బ్యాగ్ తీసుకుని ఇంటికి
బయలుదేరతాడు. దారిలో అతనికి తన చిన్ననాటి స్నేహితుడు మొఖాయ్ గుర్తుకొస్తాడు. అతని పెళ్లిలో తాము ఎంత సరదాగా ఉన్నారో గుర్తు చేసుకుంటాడు. అలాగే డబ్ల్యూబాయ్ మొదటి నుంచి తన భార్యపై ఎలాంటి చెడు దృష్టి పెట్టుకున్నాడో కూడా గుర్తు చేసుకుంటాడు. గేల్పూర్ వైపు వస్తూ మందార్ సముద్రపు ఒడ్డున ఒక సైకిల్ ఎక్కి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే సముద్రపు ఒడ్డున ముఖద్దర్ బెనర్జీ ఒక అమ్మాయితో దబిడిదిబిడి చేస్తూ ఉంటాడు. దారిలో ముసలావిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు మందార్కి ఆమె ఎదురుపడుతుంది. మరోవైపు మందార్ ఇంటిలో డబ్ల్యూబాయ్ మంచం మీద పడుకుని ఉంటాడు. మందార్ ఇంటికి రాగానే డబ్ల్యూబాయ్ని తన భార్యతో చూసి కోపంతో అతన్ని చంపేస్తాడు. బయట డబ్ల్యూబాయ్ డ్రైవరు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా డబ్ల్యూబాయ్ భార్య అతనికి ఫోన్ చేస్తుంది. అప్పుడు డ్రైవర్ ఇంటి లోపలికి వచ్చి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. అదే సమయంలో మందార్ వెనక నుండి అతను నోరు మూసి ఒక బుల్లెట్ పేల్చుతాడు. ఇక్కడే ఈ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో డబ్ల్యూబాయ్ మృతదేహం సముద్రపు ఒడ్డున పడి ఉంటుంది. అందరూ అక్కడ గుమిగూడతారు. లిల్లీ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అక్కడ ఇన్స్పెక్టర్ ముఖద్దర్ బెనర్జీ కూడా ఉంటాడు. లిల్లీ అతన్ని చూసి అతని చేతుల్లోనే స్పృహ కోల్పోతుంది. ఇన్స్పెక్టర్ ముఖద్దర్ ఆమెను పట్టుకుని ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతాడు. ఇంకోవైపు బంకా ఫాంటూస్ని బయటికి పంపిస్తాడు. ఎందుకంటే అతనికి జోరాఫేరీ బాధ్యతలు ఇచ్చారు. మందార్ తనను కూడా చంపుతాడేమో అని బంకా భయపడుతూ ఉంటాడు. డబ్ల్యూబార్ భార్య మదన్తో నా కొడుకు మాన్చాను ఈ ప్రాంతానికి రానివ్వకండి అని చెప్తుంది. ఎందుకంటే అతను కోపిష్టి. ఎన్నికలకు ముందు అతను ఏ సమస్య సృష్టించకుండా ఉండాలని అతన్ని దూరంగా ఉంచుతారు. మదన్ మాన్షాకు ఫోన్ చేసినప్పుడు మాన్షాకు స్పృహ వస్తుంది. నిజానికి మందార్ మాన్షా మద్యం సీసాలో మత్తుమందు కలిపాడు. అందుకే అతను ఇంటి నుండి బయటికి వెళ్ళినా ఎలాంటి అడ్డు చెప్పలేడు. మందార్ మాన్షాతో మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి పడుకోమని చెప్తాడు. తర్వాత మాన్షా మందార్ను నిద్రలేపి మందార్ నా తండ్రిని ఎవరో చంపేశారని చెప్తాడు. మందార్ మాన్షాతో నాకు 2 రోజులు సమయం ఇవ్వు, డబ్ల్యూబాయ్ని ఎవరు చంపారో నేనే వాళ్ళని చంపేస్తానని అంటాడు. ఇంకోవైపు బంకా ఫాంటూస్ని బస్సులో ఎక్కిస్తాడు. గెల్పూర్లోని జోరాఫేరీలో పనిచేసే ప్రజలు కొంత సమయం మౌనం పాటిస్తారు. ప్రస్తుతానికి జోరాఫేరీ బాధ్యతలు మందార్కి అప్పగిస్తారు. ఇప్పుడు ముసలావిడ మాటలు నిజమవుతాయి. మందార్ రాజవుతాడు. కొంత సమయం తర్వాత మందార్ ఇన్స్పెక్టర్ ముఖద్దర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ముఖద్దర్ అతన్ని పిలిచాడు. ముఖద్దర్ మందార్తో ఈ హత్యను నువ్వే చేశావని నాకు తెలుసు అని చెప్తాడు. లంచంగా లిల్లీని ఇమ్మని అడుగుతాడు. మందార్ కోపంతో నేను నీ దగ్గరుండి పనిచేస్తే నీకు చాలా లాభం ఉంటుంది అని ఇన్స్పెక్టర్తో అంటాడు. ఇంటికి తిరిగి వెళ్ళగానే మందార్ లిల్లీకి ఈ విషయం చెప్తాడు. లిల్లీ కోపంతో నిరాకరిస్తుంది. అప్పుడు మందార్ కోపంగా నువ్వు డబ్ల్యూబాయ్తో రాత్రులు గడిపావు. అప్పుడు నేను నిన్నేమీ అనలేదు. ఈరోజు నా మాట విను. నువ్వు నన్ను గెలుపూర్కి రాజుగా చూడాలనుకున్నావు కదా, ఇప్పుడు రాజు మాట విను అని చెప్తాడు. రాత్రి మదన్ బాబు ఇన్స్పెక్టర్ ముఖద్దర్ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. ముఖద్దర్ భోజనం చేసి బయటికి వెళ్తూ కానిస్టేబుల్తో వీళ్లపై కొంచెం నిఘా ఉంచు అని చెప్తాడు. మరుసటి రోజు బంకా మదన్ బాబుతో ముసలావిడ గురించి చెప్తాడు. మదన్ బాబు అయితే మనం ఆమెను కలవాలి అంటాడు. రాత్రి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఫాంటూస్ లక్కుమని ఇంటికి వస్తాడు. అదే రాత్రి ఇన్స్పెక్టర్ ముఖద్దర్ లిల్లీతో గడపడానికి వస్తాడు. మరోవైపు మందారు ముసలావిడిని పిలవడానికి వెళ్తాడు. కానీ ఆమె అక్కడ ఉండదు. ఆ ముసలావిడ కొడుకు అక్కడ భోజనం చేస్తూ ఉంటాడు. మందార్ అతన్ని ముసలావిడ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు. ఆ పిల్లాడు ముసలావిడ లేదు, నువ్వు ఎవరు అని అడుగుతాడు. మందార్ నా గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లాడు నాకు అన్నీ తెలుసు, నువ్వు బలహీనమైన వాడివి, నువ్వు రాజువు కాదు, వేరే వాడు రాజు, అతను నిన్ను చంపేస్తాడని చెప్తాడు. మందార్ నన్నెవరు చంపుతారని అడుగుతాడు. ఆ పిల్లాడు నీకు త్వరలోనే తెలుస్తుంది, నువ్వు ఖచ్చితంగా చనిపోతావని సమాధానం చెప్తాడు. మందార్ నన్నెవరు చంపుతారు, నేను ఆ రాక్షసుడిని ముందే చంపేస్తాను అంటాడు. అందుకు ఆ పిల్లాడు నవ్వుతూ నువ్వు చంపలేవు అని అంటాడు. మందార్ మళ్ళీ ముసలమ్మను పిలువు, లేకపోతే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు, నన్ను ఎప్పుడు చంపుతారు, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతాడు. ఆ పిల్లాడు మొదట నీ భార్య నీ తల మీద కూర్చుంటుంది, నువ్వు కాళ్ళ కింద ఉంటావని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మందార్ తిరిగొస్తున్నప్పుడు బంకా మదన్ బాబులను కలుస్తాడు. నెక్స్ట్ సీన్లో రాత్రి ఫాంటూసు తన ప్రేయస్ని కలవడానికి వచ్చినప్పుడు కానిస్టేబుల్ ఫోన్ చేసి ఈ విషయం ఇన్స్పెక్టర్ ముఖద్దర్కి చెప్తాడు. ముఖద్దర్ ఈ సమాచారాన్ని మందార్కి చెప్తాడు. ఆ రాత్రి డబ్ల్యూబాయ్ డ్రైవర్ను మందార్ చంపలేదు, ఫాంటూస్ని చంపడానికి అతన్ని పంపించాడు. ఇంకోవైపు మదన్ బంకా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఫాంటూస్ తిరిగి వచ్చాడని వాళ్ళకి తెలుస్తుంది. బంకా మదన్ బాబు ఇంటి నుండి ఫాంటూస్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుండగా డ్రైవర్ పొరపాటున ఫాంటూస్ని కాకుండా బంకాను చంపేస్తాడు. ఇంకోవైపు మందార్ కూర్చుని మద్యం తాగుతూ ఉంటాడు. అకస్మాత్తుగా బంకా అతని ముందు కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. బంకా చనిపోయాడని మందార్కి తెలుసు. మరి అతను ఇక్కడకు ఎలా వచ్చాడని భయపడి నీటిలో పడిపోతాడు. నిజానికి ఇది అతని భ్రమ మాత్రమే. ఇంకోవైపు లిల్లీ రక్తం మరకలు ఉన్న దుప్పటిని ఉతుకుతూ ఉంటుంది. డబ్ల్యూబాయ్ని చంపిన తర్వాత ఆమెకు మతి భ్రమించడం మొదలైంది. ఆ దుప్పటిపై రక్తం మరకలు ఉన్నట్లు ఆమెకు కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో డబ్ల్యూబాయ్ భార్య అతని చిత్రపటానికి అగరబత్తులు వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడు కోపం వచ్చి ఆ అగరబత్తులని
డబ్ల్యూబాయ్ చిత్రపటం వైపు విసిరిపారేస్తుంది. తర్వాత భోళాతో డబ్ల్యూబాయ్ గదిని తెరువని చెప్తుంది. అక్కడి నుండి ఆమె డబ్ల్యూబాయ్ పిస్టోల్ని తీసుకుంటుంది. ఉదయం డ్రైవర్ మందార్ దగ్గరికి వచ్చినప్పుడు మందారు స్పృహ లేకుండా పడుంటాడు. డ్రైవరు అతని మొహం మీద నీళ్లు చల్లి నిద్రలేపుతాడు. మందారు లేచి కూర్చుంటాడు. అప్పుడు డ్రైవరు ఫాంటూస్ని చంపలేదని మందార్కి చెప్పి క్షమించమని వేడుకుంటాడు. కానీ మందార్ అతని మాట వినకుండా అతని పొట్టలో సీసా పగలగొట్టి గుచ్చేస్తాడు. దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. మరోవైపు మదన్, ఫాంటూసు మాన్సా ఇంటికి వస్తారు. ఇంటి పని వాళ్ళు వాళ్ళకి అన్నీ చెప్తారు. ఆ రోజు మందార్ మాటలు విని మాన్సా ఇంటికి వెళ్లడం చెప్తారు. ఇది విని వాళ్ళు ఏడుస్తారు. మందారే డబ్ల్యూబాయ్ని చంపడని వాళ్ళందరికీ అర్థమవుతుంది. మందార్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు డబ్ల్యూబాయ్ రక్తం మరకలు ఉన్న దుప్పటిని లిల్లీ ఉతుకుతూ ఉండడం చూస్తాడు. మందార్ ఏమైంది అని అడుగుతాడు. లిల్లీ మళ్ళీ ఆ దుప్పటిని ఉతకడం మొదలు పెడుతుంది. మందార్ కోపంతో ఆమెను ఏమైంది, పిచ్చి పట్టిందా అని అరుస్తాడు. లిల్లీ భయంతో దుప్పటికి ఉన్న డబ్ల్యూబాయ్ రక్తం మరకలు పోవడం లేదు అంటుంది. దీనికి మందార్ లిల్లీని కౌగలించుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ ముసలావిడ తన కొడుకుని కొడుతూ ఉంటుంది. ఎందుకంటే అతను మందార్కి రాక్షసుడి గురించి చెప్పేశాడు. ఆ పిల్లాడు వెళ్ళిపోగానే ఆ ముసలావిడ మనుషులకి దూరంగా ఉండాలి. ఎప్పుడు మనిషిని తింటాడో ఎవరికి తెలుసు. ఈ మనుషుల ఆకలికి మనుషులే బాధ్యులు. తెలివి తక్కువ మనుషులు రాక్షసులు అంటుంది. ఇంకోవైపు మందారు తన భార్యతో, ఈరోజు నాకు మటన్ తినాలనుంది, తొందరగా తీసుకురా, చాలా తీసుకురా, కబాబ్లు చేసుకుని తిందాం, చాలా బాగా చెయ్యి అని అంటాడు. దీనికి లిల్లీ, భోజనం బాగా చేయకపోతే ఏం చేస్తావు, బుల్లెట్ పేల్చి చంపేస్తావా అంటుంది. దానికి మందార్ ఆమెని కౌగిలించుకుంటాడు. అప్పుడే లిల్లీ డబ్ల్యూబాయ్ మంచం మీద కూర్చుని తనను చూస్తున్నట్లు ఊహించుకుంటుంది. మందార్ కూడా బంకా తనని చూస్తున్నట్లు ఊహించుకుంటాడు. ఆ తర్వాత లిల్లీ మటన్ తీసుకురావడానికి వెళ్తుంది. అదే సమయంలో డబ్ల్యూబాయ్ భార్య లిల్లీని చంపడానికి పిస్టోల్తో మందార్ ఇంటికి వస్తుంది. అక్కడ ఆమె మందార్ని చూసి అతన్ని చంపడానికి పిస్టోల్ తీస్తుంది. కానీ మందార్ ఆమెను పట్టుకుని బలవంతం చేస్తాడు. ఇన్ని రోజులు డబ్ల్యూబాయ్ మందార్ భార్యతో ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు మందార్ అతని భార్యతో బలవంతం చేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. మరోవైపు ఆ ముసలావిడ కొడుకు ఈ దృశ్యం చూసి గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు. మందార్ అతన్ని పంపించడానికి లేచి చూస్తే లిల్లీ అతని వెనక నిలబడి ఉంటుంది. మరోవైపు మదన్ బాబు చెల్లెలు ఇన్స్పెక్టర్ ముఖద్దర్ని 2 గంటలకి రమ్మని అడుగుతుంది. ఇంకోవైపు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మందార్ మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంటాడు. లిల్లీ తన పని ముగించి డబ్ల్యూబాయ్ రక్తం మరకలు ఉన్న దుప్పటిని తీసుకుంటుంది. ఇంకోవైపు మందారు తన కలలో చనిపోయిన వాళ్ళని చూసి నిద్రలేస్తాడు. లిల్లీని వెతకడానికి లేచి చూస్తే ఆమె ఎక్కడా కనిపించదు. అప్పుడే ఇంటి బయట ఒక పిల్లాడు కనిపిస్తాడు. అతను తనను చూసి నవ్వుతూ ఉంటాడు. మందార్కి కోపం వచ్చి అతన్ని చంపడానికి అతని వెనకాలే వెళ్తాడు. ఆ పిల్లాడు మందార్ని సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్తాడు. అక్కడ ఒక పడవలో ఒక చెక్కపై లిల్లీ శవం వేలాడుతూ ఉండటం చూస్తాడు. ఇది చూసి మందారు షాక్ అయిపోతాడు. మరోవైపు ఇన్స్పెక్టర్ ముఖద్దర్ లఖుమణి దగ్గరకు వస్తాడు. ముఖద్దర్ దుస్తులు తీసి శారీరక సంబంధానికి సిద్ధమవుతూ ఉండగా వెనక నుండి మదన్ బాబు, ఫాంటూసు వీడియో తీస్తూ ఉంటారు. తర్వాత ఆ వీడియోతో ముఖద్దర్ను బ్లాక్మెయిల్ చేసి మందార్ని పిలవమని అడుగుతారు. నిజానికి మదన్ బాబు ఇంట్లోనే ఉంటాడు. ఇదంతా మదన్ బాబు, ఫాంటూసు ప్లాన్. వాళ్ళు ఇన్స్పెక్టర్ ముఖద్దర్ను ఇరికిస్తారు. మరోవైపు మందారు ఆ పిల్లాడిని పట్టుకుని నన్నెవరు చంపుతారని అడుగుతాడు. ఆ పిల్లాడు నవ్వడం మొదలు పెడతాడు. కోపంతో మందారు ఆ పిల్లాడి గొంతుకు తాడు వేసి చెట్టుకు వేలాడదీస్తాడు. అప్పుడే ఆ ముసలావిడ కర్ర తీసుకుని వచ్చి తన కొడుకు తాడుకి వేలాడుతూ ఉండడం చూస్తుంది. మరోవైపు తాడు పట్టుకుని మందార్ నిలబడి ఉంటాడు. అప్పుడు ఆ ముసలావిడ అతన్ని వదిలే, లేకపోతే రేపు నీకు చెడు జరుగుతుందని చెప్తుంది. మందార్ ఎవరి మాట వినకుండా ఆ పిల్లాడిని చంపేస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ కోపంతో, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి అంటుంది. నిజానికి ఆ పిల్లాడు రాక్షసుడు అని చెప్పింది మందార్ని ఉద్దేశించే. ఇంకోవైపు డబ్ల్యూబాయ్ భార్య తన శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మాన్షా తన తల్లి తెల్ల చీరను తీసుకుంటాడు. అదే చీరతో మందార్ను చంపాలని అతని ఉద్దేశం. ఇంకోవైపు మందార్ ఎక్కడికి రమ్మని చెప్పారో అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ముఖద్దర్ కూడా అక్కడికి వస్తాడు. ఇదిలా ఉంటే ఆ ముసలావిడ ఒక బల్లెం ఆ పిల్లాడి శవం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మందారు సముద్రపు ఒడ్డుకి వచ్చి చూస్తే అక్కడ ఒక పడవలో 2 పిల్లలతో లిల్లీ కూర్చుని ఉంటుంది. మందార్ సంతోషంగా వాళ్ళని చూసి లిల్లీతో మాట్లాడడం మొదలు పెడతాడు. నిజానికి ఆమె లిల్లీ కాదు, లఖుమణి. మందారు లఖుమణిని చూసి లిల్లీగా ఊహించుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వెనక నుండి ఫాంటూస్, మాన్సా వచ్చి అతన్ని కొట్టడం మొదలు పెడతారు. కానీ వాళ్ళు మందార్తో ఎక్కువగా ఏమీ చేయలేకపోతారు. కానీ అకస్మాత్తుగా వెనక నుండి ఎవరో ఒక బల్లాన్ని విసిరితే అది మందార్ గొంతులో గుచ్చుకుని అతను చనిపోతాడు. సరిగ్గా అతను డబ్ల్యూబాయ్ని ఎలా అయితే చంపాడో అదే విధంగా అతని మరణం కూడా జరుగుతుంది. మీకు ఒక విషయం గుర్తుందా? మందార్ మరణం కథ మొదట్లో మనం చూసిన చేప చనిపోయినట్లే ఉంటుంది. అప్పుడు కూడా ఈ ముసలావిడనే ఆ బల్లాన్ని విసిరింది. ఇప్పుడు కూడా ఈ ముసలావిడనే ఆ బల్లాన్ని విసిరింది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.